అందరికీ నమస్తే. కంటిన్యూషన్ ఆఫ్ ద తెలంగాణ ఎడ్యుకేషన్ కమిషన్ పైన అభిప్రాయాలు. సో, వాళ్ళు చెప్పినటువంటి మరొక అంశం విద్యా హక్కు చట్టం ఆర్‌టిఈ దాని ప్రకారంగా 12(1)(c) ఆ క్లాస్ ప్రకారం ప్రైవేట్ స్కూల్స్‌లో 25% సీట్లు పేద విద్యార్థులకు ఇస్తే ఆ ఫీజు గవర్నమెంట్ వాళ్ళు పే చేయాల్సి అది దానిపైన కూడా మాట్లాడారు. అది అమల్లో ఉంది. కానీ దేశవ్యాప్తంగా, రాష్ట్ర వ్యాప్తంగా ఏ స్కూల్ కూడా దాన్ని కరెక్ట్‌గా ఇంప్లిమెంట్ చేయడం లేదు. విద్యా హక్కు చట్టం అంటే ప్రైవేట్ స్కూళ్ళలో కూడా ప్రైవేట్ వాళ్ళకి ప్రైవేట్ స్కూళ్ళలో కూడా పేద పిల్లలకి కల్పించే సీట్లు ఇచ్చేటువంటి సాంప్రదాయం 25% సీట్లు. సో, అది దాని గురించి కూడా వీళ్ళు పాజిటివ్‌గా చెప్పారు. తర్వాత రాష్ట్ర బడ్జెట్‌లో 18% బడ్జెట్ 18% 18% చాలా ఎక్కువ అది. ఇప్పుడు 6% కూడా వాళ్ళు కేటాయిస్తారు. కానీ 18% కేటాయించాలని రికమెండ్ చేశారు. ఇట్స్ ఎ గుడ్ థింగ్. బట్ గవర్నమెంట్ పాటిస్తుందనేది మేజర్ ప్రాబ్లమ్. దాంట్లో ఈ 18%లో 5% ఉన్నత విద్య కేటాయించాలని చెప్పడం జరిగింది. తర్వాత తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ అథారిటీ టెసా. తెలంగాణ ఎడ్యుకేషన్ స్టాండర్డ్ అథారిటీ అనేది ఒక దాన్ని బాడీని ఇండిపెండెంట్ స్టాట్యుటరీ బాడీని కంప్లీట్ స్కూల్ లెవెల్ నుండి హైయర్ ఎడ్యుకేషన్ వరకు రెగ్యులేషన్ చేయడానికి స్టాండర్డ్స్ పెంపొందించే విధంగా సూచనలు సలహాలు ఇవ్వడానికి ఫామ్ చేయాలని కూడా చెప్పడం జరిగింది. తర్వాత అన్ని స్కూళ్ళు కాలేజీలు ఈ టెసా వాళ్ళు అప్గ్రేడ్ చేస్తారు, గ్రేడింగ్ ఇస్తారు అన్నమాట. ఒక 2 సంవత్సరాలుగా ఏదన్నా కాలేజీలో రిజల్ట్ సరిగా రాకపోతే వాళ్ళకు ఫీజు రియంబర్స్మెంట్ ఇవ్వదని కూడా చెప్పడం జరిగింది. దీంతో పాటు ప్రీ ప్రైమరీని మెర్జ్ చేయడము స్కూల్ ఎడ్యుకేషన్‌లో, తర్వాత ఇంటర్మీడియట్‌ని కూడా ఈ స్కూల్ ఎడ్యుకేషన్‌లో మెర్జ్ చేయడం అని చెప్పడం జరిగింది. సో, ఆ జేఎల్స్ పెద్ద కంగారు పడాల్సిన పని లేదు. జేఎల్స్ ఆల్రెడీ బీఎడ్ ఉన్న వాళ్ళు నో ప్రాబ్లమ్ పీజీటీగా అయితారు. బీఎడ్ లేని వాళ్ళకు కూడా పీజీటీ ఇచ్చేస్తారు. ఇచ్చేసి వాళ్ళు బీఎడ్ గాని ఏదైనా రిలేటెడ్ కోర్స్ ఇన్ సర్వీస్‌లో ఉన్నప్పుడే చేసుకోవడానికి ప్రభుత్వం వెసులుబాటు కల్పిస్తుంది అంతే. సో, దానికి మీరు జేఎల్ మొత్తం కూడా ఇంటర్మీడియేట్ వ్యవస్థను కలపొద్దు అనేటువంటి విషయము అది అది అనేటువంటి నిర్ణయం తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే కంప్లీట్ కంట్రీలో అంతా కూడా ఇప్పుడు ప్రెజెంట్ 5+4+3 మెథడ్ వస్తుంది కాబట్టి ఆ మెథడ్ ప్రకారంగా 5+4+3 మెథడ్ నడుస్తుంది కాబట్టి అదే మోడల్‌లో సెకండరీ హైయర్ సెకండరీ ఎడ్యుకేషన్‌లో ఈ 9th, 10th, 11th, 12th వస్తాయి. సో, ఆ 9th, 10th, 11, 12లో ఈ జేఎల్స్ అంతా కూడా పనిచేయడానికి అవకాశం ఉంటది. రిసోర్స్‌ను కరెక్ట్‌గా వాడుకోవచ్చు. ఫిజికల్ రిసోర్స్ కావచ్చు, హ్యూమన్ రిసోర్స్ కావచ్చు, ల్యాబ్స్ కావచ్చు. ల్యాబ్స్ అయితే బాగా వాడుకోవచ్చు. ఇప్పుడు ప్రెజెంట్‌గా స్కూల్స్‌లో అటల్ టింకరింగ్‌లో వచ్చినటువంటి పెద్ద పెద్ద స్కూల్‌లకు తప్ప వేరే స్కూల్‌లకు ల్యాబ్స్ ఉన్నాయి. ల్యాబ్స్ కూడా ఉన్నాయి. బట్ జూనియర్ కాలేజీలు కూడా వీళ్ళకు కలిసి రావడం వల్ల కొంతవరకి జూనియర్ కాలేజ్‌లో కూడా చాలా స్ట్రెంత్ తగ్గిపోయింది చాలా ప్లేస్‌లో. సో, ఈ ఎన్రోల్‌మెంట్ తగ్గేటువంటి దానికి అనుకూలంగా ఈ ఉన్న వాటిని మెర్జ్ చేస్తే కొంతవరకి బాగుంటుంది. తర్వాత హైయర్ ఎడ్యుకేషన్‌లో కూడా కొన్ని సలహాలు ఇచ్చారు. సో, దాంట్లో కూడా ఎయిడెడ్ కాలేజీలను మళ్ళీ బ్యాక్ తీసుకోవాలని చెప్పి డిగ్రీ కాలేజీలు అవి ఇవి. సో, దానిపైన కూడా సానుకూలమైన నిర్ణయమే చెప్పారు. కానీ ఫీజు రియంబర్స్‌మెంట్ పైన నేను చెప్పినట్టుగా ఫీజు రియంబర్స్‌మెంట్ ఎటువంటి ఇంపాక్ట్ ఉంది? ఫీజు రియంబర్స్‌మెంట్ వల్ల నిజంగానే బెనిఫిట్ జరుగుతుందా పేద పిల్లలకి? వాళ్ళు జాబ్స్ చేస్తున్నారా? అసలు ముఖ్యంగా ఫీజు రియంబర్స్‌మెంట్ జరిగే అటువంటి కాలేజీలో లెక్చరర్స్‌కి సాలరీస్ ఎట్లా ఉన్నాయి మరి? అటువంటి విషయాలను కూడా చూసుకోవాలి. మీరు కేవలం ఫీజు రియంబర్స్‌మెంట్ గవర్నమెంట్ తరపున ఫీజు రియంబర్స్‌మెంట్ పేదవాళ్ళకు బెటర్. పేదవాళ్ళకు విద్య అందుతుందంటే మంచిదే. కానీ మధ్యలో పనిచేసే వాళ్ళు కూడా ఉన్నారు కదా! ఫ్యాకల్టీ. ఫ్యాకల్టీని ఎవరు పట్టించుకోవాలి? మేనేజ్మెంట్ పట్టించుకోరు, గవర్నమెంట్ పట్టించుకోరు. ఎవరు మరి మధ్యలో ఉన్నటువంటి వాళ్ళు ఏమైపోవాలి? ద మెయిన్ బ్యాక్ బోన్ ఆఫ్ ద ఎడ్యుకేషన్ సిస్టమ్ ఈస్ ద ఫ్యాకల్టీ. మీరు ఫీజు రియంబర్స్‌మెంట్ ఇచ్చే కాలేజీలలో పట్టించుకోవాలి కదా గవర్నమెంట్. సో, ఇవన్నీ మోరల్ అండ్ ఎథిక్స్ కిందకొస్తది. గవర్నమెంట్ ఎట్లా పనిచేస్తుంది? ఏంది? అసలు గవర్నమెంట్ రెస్పాన్సిబిలిటీ ఏంది? టీచింగ్ ఫీల్డ్. టీచింగ్ ఫీల్డ్ మొత్తం గాలికి వదిలేయడమా? దాన్ని స్ట్రెంథెనింగ్ చేయడమా?
అనేదంతా కూడా మీరు ఈ పాలసీని బట్టి ముందుకెళ్ళడమా, ఇంకా కొన్ని దీనికి కలిపి సలహాలు తీసుకోవడమా, ఎక్స్పర్ట్స్ తోటి సలహా తీసుకోవడమా, కొన్ని ఇంపాక్ట్ స్టడీస్ చేయించడము, రీసెర్చ్ చేయించడం అనే దానిపైన డిపెండ్ అయి ఉంటుంది. తర్వాత నేను ఇంతకుముందే చెప్పినట్టు పొలిటికల్ ప్యారిటీస్ ఎక్కువైపోయినాయి ఈ మధ్య. రైట్? ఓట్ బ్యాంక్ పాలసీలు ఎక్కువైపోయినాయి, పాలిటిక్స్ ఎక్కువైపోయినాయి. నో వన్ కెన్ ప్రెజర్ ఎనీ వన్, రైట్? ఎడ్యుకేషన్ బికమ్స్ ఎ కమాడిటీ. అవైలబిలిటీ ఆఫ్ ద స్కూల్స్ ఇస్ వెరీ లార్జ్. బడ్జెట్ ఫ్రెండ్లీ. సంవత్సరానికి 10,000 కట్టే స్కూల్స్ ఉన్నాయి, సంవత్సరానికి 10 లక్షలు కట్టే స్కూల్స్ కూడా ఉన్నాయి. ఈ కారణం ఏంటంటే గవర్నమెంట్ రెగ్యులేషన్ లేకపోవడం వల్ల 10,000 కట్టే స్కూల్స్ అనేది దాని తగ్గట్టుగా పేదవాళ్ళు ఎవరైతే ఉన్నారో దానికి మీకు సరిపోతాం, వాళ్ళ తాకత్ తగ్గట్టుగా, వాళ్ళ తాహా తగ్గట్టుగా 10,000 స్కూల్స్ నుంచి 10,000 రూపాయలతో చదువు చెప్పే స్కూల్స్ ఎంచుకుంటున్నారు. 10,000 రూపాయలు అని చెప్పింది ఎల్కేజీకి. ఓకే. కొన్ని స్కూళ్ళల్లో ఎల్కేజీ అది స్టార్టింగ్ మినిమం 10,000. తర్వాత వాళ్ళు 10th క్లాస్ వచ్చేసరికి మెల్లమెల్లగా 50,000, 60,000 వరకు వెళ్ళొచ్చు. సంవత్సరానికి 5,000, 3,000, 4,000 వచ్చు. అది ఆ స్కూల్ పాలసీని బట్టి ఉంటుంది. ఆ స్కూల్ పాలసీ ఏందని ఎవరికి తెలియదు. అది వాళ్ళ ప్రైవేట్ ఎఫ్ఐఆర్. వాళ్ళ ప్రైవేట్ ఎఫ్ఐఆర్ లాగా అయిపోయింది కాబట్టి ఈరోజు ఈ పరిస్థితి దాపురించింది. గవర్నమెంట్ కంప్లీట్‌గా అట్‌లీస్ట్ హైయర్ ఎడ్యుకేషన్‌లో యూజీసీ వాళ్ళు ప్రతి సంవత్సరం 5% ఫీజు పెంచుకోవచ్చు అనేటువంటి వెసులుబాటు ఉంది అక్కడ. అది యూజీసీ ఇంత అని చెప్పింది. కానీ స్కూల్ ఎడ్యుకేషన్‌లో ఎంత అని కూడా చెప్పలేదు. ఆ రూల్సే లేవు. సో, అందువల్ల ఈ ప్రాబ్లమ్ ఏర్పడింది. మన హైదరాబాద్‌లో తీసుకుంటే ఒక్కో స్కూల్‌కు 5,00,000, 3,00,000 పెట్టి ఎల్‌కేజీ అడ్మిషన్ కూడా ఉంది. ఎల్‌కేజీకి 3,00,000. బెంగుళూరు లాంటి సిటీలో తీసుకుంటే 5,00,000 ఎల్‌కేజీకి. ఏం చెప్తారు వాళ్ళు మరి ఎల్‌కేజీకి 5,00,000 పెట్టి? అది పేరెంట్స్‌కి తెలవాలే, మేనేజ్‌మెంట్ వాళ్ళకి తెలవాలి. ప్లస్ మధ్యలో టీచర్స్ కూడా తెలవాలి. వాళ్ళు ఏం చెప్తారు నిజంగా. మరి వాళ్ళు 5,00,000 తీసుకున్నప్పుడు వాళ్ళకొచ్చే సాలరీ ఎంతున్నది అనేది వాళ్ళకి కూడా తెలవాలి. వాళ్ళు 5,00,000 స్టూడెంట్ దగ్గర తీసుకుంటున్నప్పుడు వాళ్ళ సాలరీ నిజంగా మరి రూ. 1,00,000 ఇస్తున్నారా అట్‌లీస్ట్? ఆ 5,00,000 ఒకళ్ళ దగ్గర కాదు కదా! 20, 30 మంది స్టూడెంట్స్ దగ్గర నుండి రూ. 5,00,000 తీసుకుంటారు. ఒక స్కూల్ స్ట్రెంత్ 30, 40 అనుకుంటే 5,00,000 అంటే 20,00,00,000. హ్మ్. సో, 5,00,000 అంటే మరి అన్ని డబ్బులు జమ అయినప్పుడు ఆళ్ళకెళ్ళి టీచర్‌కి సాలరీ ఎంతొస్తుంది పాపం నెలకి? సో, ఈ ప్రాబ్లమ్స్ అన్నీ గూడా గవర్నమెంట్ యొక్క రెగ్యులేషన్ లేకపోవడం వల్ల కంప్లీట్‌గా ఇది గవర్నమెంట్ యొక్క ఫెయిల్యూర్. పాలసీ అడ్మినిస్ట్రేటివ్ ఫెయిల్యూర్. అడ్మినిస్ట్రేటర్స్ కరెక్ట్ లేరు. పాలసీ మేకర్స్ కరెక్ట్ లేరు. ఐఏఎస్, ఐపీఎస్ కొంతవరకు స్ట్రిక్ట్‌గా ఉండాలి. డిస్ట్రిక్ట్‌లో పనిచేసేటువంటి కలెక్టర్స్ వాళ్ళ నెక్స్ట్ సబార్డినేట్స్‌గా ఉన్నటువంటి డీఈఓకి సంబంధిత డిపార్ట్మెంట్స్‌కి క్లియర్ కట్ ఆదేశాలు ఇవ్వాలి. ప్రైవేట్ టీచర్స్ కూడా చూసుకోండి. అంటే ఇది ఈ ఈ హైయర్ ఎడ్యుకే హై వెరీ హై ఫీ వల్ల ఎవరికి లాభం జరుగుతుంది? ఒకవైపు పేరెంట్స్ నష్టపోతున్నారు. నష్టపోతుంటే తెలుసో తెలవకో. కొంతమందేమో స్టేటస్ ప్రకారంగా పంపిస్తారు 5,00,000 అని చెప్పి అది తెలిసి, తెలవక అంటే వాళ్ళు పంపిస్తున్నారు నేనెందుకు పంపియొద్దని చెప్పి పంపియడం. స్టేటస్ సింబల్ అయిపోయింది ఇప్పుడు. మా పిల్లలు ఈ పలానా స్కూల్‌లో చదువుతున్నారు. పెద్ద పెద్ద స్కూల్‌లో చదువుతున్నారు. 5,00,000 నేను ఖర్చు పెడుతున్నాను. ఆయనకొచ్చిన ఇన్‌కమ్ మేబీ బిజినెస్ క్లాస్ వాళ్ళు కావచ్చు, లేదంటే పెద్ద పెద్ద సాఫ్ట్‌వేర్ వాళ్ళకు పర్ మంత్ మేబీ 10,00,000 దే ఆర్ గెట్టింగ్. 10,00,000 పర్ మంత్ కావచ్చు వాళ్ళకు. లేదంటే వాళ్ళ ఇన్‌కమే చాలా పెద్ద అమౌంట్ ఉండొచ్చు. కోట్లలో ఉండొచ్చు వాళ్ళ ఇన్‌కమ్. సో, అటువంటి వాళ్ళు పంపిస్తున్నారు. ఓకే. సో, ఆహ్, వీళ్ళని పంపించి కొంతమంది అట్లా ఫ్రెండ్ సర్కిల్‌లో ఒకళ్ళని చూసి పులిని చూసి నక్క వాత పెట్టినట్టుగా కొంతవరకు మిడిల్ క్లాస్‌లో ఉన్నటువంటి వాళ్ళు గూడా వాళ్ళ పిల్లల్ని మంచి సాలరీ అంటే రూ. 1,00,000 పెట్టి సాలరీని ఆయన అంత పంపించినప్పుడు నా ఫ్రెండు మరి నేను రూ. 1,00,000 పెట్టలేకపోతే ఎట్లా? నా సాలరీ 2,00,000 అనుకుందాం. ఆ 2,00,000కి రూ. 1,00,000 పెట్టలేనా నేను సంవత్సరానికి? అని అట్లా పులిని చూసి నక్క వాతలో పెట్టినట్టు. మరి పిల్లవాడికి ఏమొస్తుంది ఇందులో అనే విషయం ఎవరికీ తెలీదు. అట్లా. ఆ రకంగా ఇలా కావడం వల్ల పేరెంట్స్ నష్టపోతారు. ఆర్థికంగా పేరెంట్స్ నష్టపోతున్నారు. ఈ మోజులో పడి. ఈ సోషల్ స్టేటస్ అనేటువంటి మోజులో పడి ఒక మిథ్య సోషల్ స్టేటస్ ఒక మిథ్య లోపల పడి, ఒక క్లాస్ స్ట్రక్చర్‌లో పడి వాళ్ళు డబ్బులు నష్టపోతున్నారు. అంటే వాళ్ళకి డబ్బులు ఎంతున్నా, వాళ్ళకి ఎంత ఇష్టం ఉన్నా కూడా యాస్ ఎ గవర్నమెంట్ రెగ్యులేషన్ వి హావ్ టు
వీ హ్యావ్ టు హెల్ప్, వీ హ్యావ్ టు ప్రొటెక్ట్ ద పేరెంట్స్ ఆల్సో. ఎందుకు వాళ్ళు పే చేయాలంత అమౌంట్ అనేది ఎథిక్స్, అగైన్ రెస్పాన్సిబిలిటీ ఆఫ్ ద గవర్నమెంట్. దెన్ సెకండ్ సైడ్, వై దే హ్యావ్ టు టేక్ దట్ మచ్ అమౌంట్? స్కూల్ మేనేజ్మెంట్ వాళ్ళు అంత అమౌంట్ ఎందుకు తీసుకోవాలి? వాళ్ళు ఏం ఎక్స్ట్రా చెప్తున్నారు పిల్లలకి? వాళ్ళు ఇచ్చే జస్టిఫికేషన్ ఏంది? వాళ్ళు ఎందుకంత పేరెంట్స్ నుండి డబ్బులు గుంజుతున్నారు? ఎందుకంత పీల్చి చేస్తున్నారు? అదే థర్డ్ లెవెల్ వచ్చేసి టీచర్స్. మరి వీళ్ళు ఇంత అమౌంట్ తీసుకుంటే మధ్యలో ఉన్నటువంటి టీచర్స్ పరిస్థితి ఏంది? వాళ్ళే కదా క్లాస్ చెప్పేది. పేరెంట్స్ సింపుల్గా స్కూల్ పంపిస్తారు, వాళ్ళు సింపుల్గా వీళ్ళని రిక్రూట్ చేసుకుంటారు, వీళ్ళిద్దరు హాయిగానే ఉన్నారు. కానీ చెప్పాల్సింది ఆ ₹1,00,000 తీసుకున్న తగ్గట్టుగానో, లేకపోతే 5,00,000 తీసుకున్న తగ్గట్టుగానో, వాళ్ళు ఏం చేసినా పాఠం చెప్పాల్సింది మాత్రము ఎంత తీసుకున్నా, 50,000 శాలరీ తీసుకున్నా, 1,00,000 తీసుకున్నా, 2,00,000 శాలరీ తీసుకున్నా కూడా చెప్పాల్సిన టీచరే. సో ఆ టీచర్కి ఈ శాలరీ, తీసుకునేటువంటి శాలరీ అది మరి సబబేనా? న్యాయపరంగా వాళ్ళకి శాలరీ దొరుకుతుందా? ఇవన్నీ కూడా గవర్నమెంట్ ముందున్నటువంటి చిక్కు ప్రశ్నలు, సవాళ్ళు. ఈ ఈ ఈ టీడీఎస్ టాస్క్ ఏమంటాము? ఈ గజిబిజిగా ఉన్నటువంటి ఈ చిక్కుముడిని, పీఠముడిని ఇప్పేదెవరు? పీఠముడిని ఇప్పేదెవరు? అంటే గవర్నమెంట్ అల్టిమేట్‌గా ప్రతి దానికి కూడా గవర్నమెంటే కదా! ప్రతి ఒక్కరికి ఆదర్శంగా ఉండేది, ప్రతి ఒక్కరికి బాధ వస్తే పోయేది గవర్నమెంట్ దగ్గరికే. గవర్నమెంటే మనకు న్యాయాన్ని ఇవ్వాల్సింది. గవర్నమెంట్ అంటే రాజులాగా ఉండదు. వెనకటి కాలంలో రాజులు, ఇప్పుడు డెమోక్రటిక్ సొసైటీలో గవర్నమెంట్. సో, గవర్నమెంట్ అనేది ఎప్పుడైనా కూడా ఒక రాజులాగా ఉండి న్యాయాన్ని అందించే విధంగా ఉండాలి. తర్వాత ఇంతకుముందే రకరకాలుగా డైవర్సిటీ ఆఫ్ ద ప్రైవేట్ స్కూల్స్ ఉన్నాయి. ఒకటి, 2, 3 స్కూల్స్ కాదు, రకరకాలు ఎవరి ఆర్థిక స్తోమతను బట్టి వాళ్ళు ఆ స్కూల్ చేర్చుకోవచ్చు. అందుకని ప్రైవేట్ స్కూల్ మష్రూమింగ్, పుట్టగొడుగులాగా వెలిసినవి, దాని తగ్గట్టు పేరెంట్స్ స్కూల్‌కి పంపిస్తున్నారు. తర్వాత పీపుల్ మైండ్ సెట్ మెయిన్‌గా వచ్చేసి పీపుల్ మైండ్ సెట్. ఇమిటేషన్ అంతా కూడా సైకలాజికల్‌గా. వాళ్ళు అటు పంపిస్తారు, నేను పంపియద్దా? ఓకే. మా అన్న పిల్లలు ఈ స్కూల్‌కి వెళ్తున్నారు, నేనెందుకు పంపియద్దు? మా అక్క పిల్లలు ఈ స్కూల్‌కి పంపిస్తామా, నేనెందుకు పంపియద్దు? నేనెందుకు తక్కువ? నేను తక్కువన ఉన్నానా? డబ్బులు లేకున్నా కూడా తనకు తాను సైకలాజికల్‌గా నేను పేదవాడిని కాదు, నేను కూడా ఐ యామ్ ఆల్సో ఈక్వల్ టు దెమ్. ఇక్కడ రిలేటివ్స్‌లో గాని, ఫ్రెండ్ సర్కిల్‌లో గాని, నేను కూడా, లేదంటే ఎంప్లాయీస్ అంటే నేబర్స్, కొలీగ్స్ ఉంటారు వర్క్ ప్లేస్‌లో, ఐ యామ్ ఆల్సో ఈక్వల్ టు దెమ్ అని ఒక అనవసరమైనటువంటి ప్రయారిటీకెళ్ళిపోయి జనాలంతా డబ్బులు బాగా ఖర్చు పెట్టుకుంటున్నారు. సో, అందువల్లనే ప్రైవేట్ స్కూల్స్ బాగా పెరగడానికి కారణమైంది. ఓకే. అండ్ చెప్పినట్టుగా ప్రైవేట్ స్కూల్స్‌లో ఎ కొన్ని స్కూల్స్‌లో గేమ్స్ కూడా ఆడిపిస్తున్నారు, పెద్ద పెద్ద స్కూల్స్‌లో. బట్ అగైన్ వాళ్ళు తీసుకునే ఫీజు మాత్రం చాలా ఎక్కువ. ఈ కొన్ని అపార్ట్మెంట్ కైండ్ ఆఫ్ స్కూల్స్‌లో అసలు వాళ్ళకి గ్రౌండే ఉండదు. యూ ఫర్గెట్ అబౌట్ ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్. గ్రౌండ్ లేనప్పుడు ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌ని పెట్టుకొని ఏం చేస్తారు? వాళ్ళే మనకు రివర్స్ క్వెషన్ వేస్తారు. మాకు గ్రౌండే లేదు కదండీ! వాళ్ళు ప్రేయర్ చేయడానికి కూడా గ్రౌండ్ ఉండదు ఒక్కోసారి. మీరు ఆటలాడిపియడానికి కాదు, ప్రేయర్ చేయడానికి కూడా గ్రౌండ్ ఉండదు. సో, ఇటువంటి టైంలో ప్రైవేట్ స్కూల్స్ ఎటువంటి దీన పరిస్థితిలో ఉన్నాయి తెలంగాణ రాష్ట్రంలో. సో, వాటిపైన ముఖ్యంగా ప్రైవేట్ స్కూల్స్‌ని గాడిన పెట్టడానికి ఒక కమిటీ ఏస్తే బాగుంటుంది. తర్వాత ఈ ఎంఈఓ, డిప్యూటీఓ పోస్టులను డైరెక్ట్‌గా రిక్రూట్‌మెంట్ చేయమన్నారు. దట్స్ గుడ్ సైన్. తర్వాత I will continue in the last thing. Thank you.